బాగా సహకరించడానికి మేము సిద్ధమే. విఠల్ గారు, ఇది ఒక రాజకీయ ఆట అంటారు, మామూలుగా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఇది రాజకీయ ఆట ఎలా ఉంటుందంటే, ఇది జాగయ్యే కొద్దీ అందరికీ లాభమే, రాజకీయకి మీ 3 పార్టీకి లాభమే, తెలంగాణ సమాజానికి నష్టం. వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు మేము ఏ విచారణకైనా సిద్ధం, సిబిఐ కాదు ఇంక దేంతో ఏం చేసుకొని వాళ్ళు అంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము విచారిస్తే నమ్మట్లేదు కాబట్టి సిబిఐకి ఇచ్చామంటారు. మీరు సిబిఐ విచారణ చేస్తుంది అయిపోద్దని మీరు అంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎప్పటికి తేలుతుంది? ప్రజలకి నిజానిజాలు ఎప్పటికి తెలుస్తాయి? 1,00,000 కోట్లు పోయినాయని చెప్తే ఎంత ఆ నష్టాన్ని తిరిగి పూడ్చేది ఎవరు? ప్రాజెక్ట్ని వినియోగంలోకి తెచ్చేది ఎవరు? ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, సరే వాళ్ళు వచ్చిన పత్రికల్లో వచ్చిన కథనం చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా సిబిఐకి ఇవ్వడానికి సిద్ధపడింది. తెలంగాణ ఉద్యోగుల మీద ఏమన్నా అనుమతులు కావాలంటే వాళ్ళు ఆ సెక్షన్ 6 కింద వాళ్ళ లెటర్ పెట్టారు. వన్ సైడ్ క్లియరు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరున్నా మీరు విచారణ జరగాలి, బీజేపీ నాయకత్వం కోరుకుంది. ఏకంగా మోడీ గారే అది ఏటీఎం అని చెప్పి మాట్లాడారు. చిటికలో అనుమతులు రావాలి. కానీ మనకి చూస్తే ఆ కథనం చూస్తే 20 రోజుల తర్వాత సిబిఐ స్పందించడం, 1,00,000 కోట్ల అవినీతి అన్న దాని మీద, ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కాదు మీరు కూడా అన్నమాటే, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు డిలే చేస్తున్నారని మీరు అన్నారు. 1,00,000 కోట్ల దాని మీద సిబిఐకి రాస్తే 20 రోజుల తర్వాత వాళ్ళ మొదటి స్పందన వచ్చింది. ఇది ఎప్పటికి విచారణ జరుగుతుంది? ఆ ప్రొసీజరల్ డిలే చాలా స్పష్టంగా ఆ వార్తల్లో మనకు కనపడుతుంది. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు అక్కడ ఉన్నట్టు మిత్రులందరికీ, మహేష్ కి, తర్వాత మల్లన్నకి, తర్వాత రెహమాన్ గారికి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఈ కాళేశ్వరం ని 2023 అక్టోబర్ అనుకుంటా సార్ ఫస్ట్ మొదటిసారి మేడిగడ్డలో ఒక 2 పిల్లర్స్ కుంగినటువంటి సంఘటన మనం వార్తలు రావడం తోటి అప్పటికి ఎలక్షన్స్ జరగలేదు. డిసెంబర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా కేంద్రం స్పందించి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించి 15 days లోనే రిపోర్ట్ ఇచ్చారు. ఎంత వాళ్ళ అధికారులు ఇక్కడ రావడం ఎలక్షన్ కన్నా ముందే రిపోర్ట్ ఇచ్చారు, నవంబర్ లో రిపోర్ట్ ఇచ్చారు. తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎంక్వైరీ చేస్తామని వేశారు. 2 ఏళ్ళు గడిచిపోయింది సార్. ఇవాళ ఇంకో టర్మ్స్ ఆఫ్ కండిషన్ చాలా ముఖ్యమైన విషయం సార్, మీరు ఆలోచించాలి, అందరం ఆలోచించాలి. టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ పీసీ ఘోష్ కమిషన్ కి ఏమి ఇచ్చారు సార్ వీళ్ళు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం వరకే మెయిన్ ప్రధానంగా మేడిగడ్డ కుంగిపోవడం పైన ఇచ్చింది. కాస్ట్ ఆఫ్ దీస్ 3 ప్రాజెక్ట్స్ ఇస్ జస్ట్ 9,000 crores. 1,00,000 కోట్ల పరిధి లేదు అక్కడ, కేవలం 9,000 కోట్ల పరిధి మాత్రమే. ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే రెఫర్ చేసి ఇక్కడ ఏమైనా అవినీతి జరిగిందా, టెక్నికల్ ఏదైనా జరిగిందా, ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరిగినాయా అనేది, మేనేజ్మెంట్ లో మిస్ మేనేజ్మెంట్ ఏం జరిగిందని ఎంక్వైరీ కోసం వేశారు. 2 ఏళ్ళు గడిచిపోయింది. మేము మీరు అన్నట్టు అనేక సందర్భంలో బీజేపీ డిమాండ్ చేసి వాస్తవమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సిబిఐకి ఇవ్వడం మేము కూడా స్వాగతించాం. సిబిఐ అనేది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 చట్టం ద్వారా ఏర్పడినటువంటి సిబిఐ సార్. 1946, నాట్ నౌ. జస్ట్ అప్పటికే స్వాతంత్రం 47 లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, 46 లో యాక్ట్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే యాక్ట్, ఆ చట్ట ప్రకారమే ఇవాళ సిబిఐ నడుచుకుంటుంది. ఆయా రాష్ట్రాలకు సిబిఐకి పరిధిలో లేదు. ఆయా రాష్ట్రాలు జరిగినటువంటి అవినీతి, ఏదైనా ఎనీ యాక్టివ్ ఎకనామిక్ అఫెన్స్ కావచ్చు, ఫ్రాడ్ కావచ్చు, కరప్షన్స్ కి ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్న అనుమతి ఇవ్వాలి, లేదా హైకోర్టు అన్న అనుమతి ఇవ్వాలి. ఇవాళ గతంలో మీరు అన్నారు, గతంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంటరే కాకుండా ఒక ఆర్డర్ తీసుకొచ్చేది గత బీఆర్ఎస్ గవర్నమెంట్, మనకు గుర్తుంది. అంటే సిబిఐ ఎంక్వైరీ రాష్ట్రంలో ఎంటర్ కావద్దు, మా పర్మిషన్ లేకుండా ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అది ఇంకా లైవ్ లో ఉంది అనుకుంటా. ఈ ఒక్క కాళేశ్వరం కోసం ఎక్సెప్షన్ సార్ ఇప్పుడు సిబిఐ గురించి మాట్లాడతారు. సిబిఐ అనేది చాలా స్పష్టంగా ప్రొసీజర్ ఫాలో అవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఉన్నటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కండిషన్స్ లో ఉంది, యాక్ట్ లోనే ఉంది. సిబిఐకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. ఫస్ట్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాలన్నీ సేకరిస్తారు. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ఉంది, విజిలెన్స్ కమిషన్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు అడిగారు. ఇచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ లో సాక్ష్యాలు బలంగా ఉంటే నెక్స్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఇది ప్రొసీజర్ ఫాలో అవుతారు సార్. మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. సిబిఐ నా ప్రశ్న ఒకటే సార్, విఠల్ గారు చెప్పండి. నేను ఈ ఒక్క కేసులో కాదు సార్, సిబిఐ అనేది వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్, ఎనీ కేస్, నాట్ ఓన్లీ దిస్ కేస్,
ఇప్పుడు స్టేట్ పోలీస్ స్టేషన్ పోతే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. అసలు తప్పు చేశాడా లేదా, ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా బుక్ చేయాలి. అక్కడ సిబిఐ అట్లా లేదు సార్, ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేసుకుంటారు. అది రూల్. అది ప్రిలిమినరీ ఎంక్వైరీలో సాక్ష్యాలు ఉన్నప్పుడు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన సంవత్సరంలోగా 1 year లోగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు సార్. సో కనీసం వాళ్ళకున్న రూల్స్ అవి. సో ఇప్పటికి 7,000 కేసులు సిబిఐలో పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు మిత్ర అన్నట్టు అక్కడ 60 to 70% కన్విక్షన్ రేట్ సార్ కరప్షన్ కేసులలో. మీరు చూడండి వెబ్సైట్ ఎక్కడే చూడండి, 60 to 70% కన్విక్షన్ రేట్ ఉంది. కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక సంవత్సర కాలంలో ఎంక్వైరీకి వాళ్ళకి అవకాశం ఉంది, చేస్తారేమో. సో మేము అది సిబిఐ అనేది మా బీజేపీ అప్లికేషన్ ఆర్గనైజేషన్ కాదు, లేదా ఇంకేదో కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండ్ పెన్షన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అది. కాదు సార్, నేనేమన్నానంటే దానికి టైం పట్టుద్ది, దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేదు, వాళ్ళు తేల్చినప్పుడు తేలుస్తారు అన్నప్పుడు బీజేపీ నాయకులు ఇన్నాళ్ళు అది దానికి ఇస్తే అద్భుతాలు తెల్లారేపాటే జరిగిపోతున్నట్టుగా ఎందుకు మాట్లాడారు అన్నది ప్రశ్న. ఇక్కడేదో రాష్ట్రంలో డిలే అయితేనేమో మీరు చేతకాంతనం, మీరు వాళ్ళు కొల్లుడైపోయారని మాట్లాడతాం. కేంద్రం దగ్గర సిబిఐ దగ్గర డిలే అయితేనేమో అది అందరూ ప్రొసీజర్ డిలే, లేదంటే వాళ్ళు ముందు స్టడీ చేస్తారు. అంటే ఎట్లా జస్టిఫై ఎట్లా చేసుకుంటారు? రేవంత్ రెడ్డి గారికి ఎంక్వైరీకే 2 ఏళ్ళు పడితే ఇప్పుడు అది అఫీషియల్ గా క్రైమ్, క్రిమినల్ అంటే ఫ్రాడ్ కి సంబంధించి, కరప్షన్ కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రొసీజర్ లో 1 year లోగా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు కదా సార్. ఇప్పుడు మేము చెప్పినంత 3 రోజులు ఏమంటే వేయరు కదా. పొలిటికల్ స్టేట్మెంట్ చాలా మాట్లాడతాం, రాజకీయంగా ఎన్నో మాట్లాడతారు సహజంగా, బట్ వాళ్ళ ప్రొసీజర్ అంటూ ఫాలో అవుతారు కదా. నేను అడుగుతుంది కాదు విఠల్ గారు, ఒక చిన్న మర్డర్ కేసులు కూడా ఇప్పుడు ఏపీలో చూస్తాను, చిన్నదో పెద్దదో, వివేక మర్డర్ కేసు, సిబిఐ విచారణ, మర్డర్ కేసుల దగ్గర నుంచి సిబిఐ విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇది 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి 2 ప్రధాన జాతీయ పార్టీలు మాట్లాడినటువంటి అంశం. ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడింది, మీరు మాట్లాడారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు మీరు అన్నట్టు 3 పిల్లర్లో పెడితే మీరు ఇంకా ఎక్కువ పెట్టమని చెప్పొచ్చు, దానికి నేను అభ్యంతరం చెప్పట్లా. 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మీరంతా ఎలిగేషన్ చేసిన కేసు సిబిఐకి పోతే దీన్ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో అంటే వెర్షన్ ఎలా ఉందంటే వాళ్ళకి 7,000 కేసులు ఉన్నాయి, 7,000 కేసులు, ఇది 7,001వ కేసు, ఏదో ఆ లైన్ లో వచ్చినప్పుడు చేస్తారు అన్న ధోరణి కనపడుతుంది సార్. సార్ శ్రీనివాస్ సార్, నేను ప్రయారిటీ గురించి చెప్తాను సార్. ఇది డెఫినెట్ గా ప్రయారిటీ ఇష్యూవే. నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ కేసే ఇది. నేను సివియారిటీ స్పీడ్ కనపడాలి కదా సార్, నా ప్రశ్న అది. డెఫినెట్ గా సార్, ఇప్పుడు 20 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారు లెటర్ రావడం, తర్వాత వాళ్ళకి రావాల్సిన నివేదికలు వస్తే వాళ్ళు డే అవుట్ ఫాలో కదా సార్. ప్రొసీజర్ ఫాలో కాకుండా రేపు కోర్టులో నిలబడదు కదా. ఒకవేళ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఎఫ్ఐఆర్ కొట్టేసే అవకాశం ఉంటది కదా. అందుకని వాళ్ళు డెఫినెట్ గా ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇంకొక మాట నేను చెప్పదలుచు, ఇప్పుడు సరే ఈ ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎందుకు మళ్ళీ లైవ్ లోకి తీసుకురావట్లేకపోతున్నాం మనం? ఇవాళ ఈ పరిధిలో మల్లన్న సాగర్ గానీ, రంగనాయక సాగర్ గానీ, కుండపోచమ్మ గానీ పరిధిలో లేదు, ఎంక్వైరీ పరిధిలో లేవు. ఇవి ఇంక్లూడింగ్ ఎల్లంపల్లి కూడా ఇందులో లేదు. కేవలం ఉన్న 3 ప్రాజెక్టులే కదా సార్ అవి, మేడిగడ్డ, సుందిల, అన్నారం. సరే, ఇప్పుడు ఆ రిపేర్స్ అయినా చేసుకోవాలి కదా, ఆ ఫలాలు అందించాలి కదా. జరుగుతుంది, దోషులు ఎవరో చట్ట ప్రకారం శిక్షించడానికి టైం పడుతుంది, అది చేస్తారు. దాని ఎందుకు రిపేర్స్ కాంగ్రెస్ మరి ఈ మాట విఠల్ గారు నా డిబేట్ లో అన్నారు, కానీ బీజేపీ నాయకులు ఆ భాష బయట మాట్లాడట్లా సార్. బీజేపీ నాయకత్వం ఎవరు, రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. అయ్యా రిపేర్ అయింది, ఇంతవరకే ప్రాబ్లం ఉంది, ఇక్కడ వరకే, మిగతాది ఫంక్షనింగ్ లో పెట్టండి అని చెప్పి ఎవరు మాట్లాడలేదు సార్ బీజేపీ నాయకులు. ఎందుకో లేదు సార్, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, బండి సంజయ్ గారు కూడా ఎంక్వైరీ చేయండి, అది జరుగుతుంది, దాన్ని లైవ్ లోకి తీసుకురామనేది భారతీయ జనతా పార్టీ మా అంతర్గతంగా కూడా చర్చించుకున్నాం. మా కొత్త అధ్యక్షుడు కూడా దీనిపైన మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అది జరగాలి కదా, దాన్ని లైవ్ లో ఉంచుకోవాలి కదా. అంత పెద్ద ప్రాజెక్ట్ ని అట్లా వదిలేస్తే ఎట్లా సార్? 1,00,000 కోట్ల వల్ల సంవత్సరానికి 10 నుంచి 12,000 కోట్ల రూపాయలని ఇంట్రెస్ట్ కడుతున్నాం. జస్ట్ ఫర్ నథింగ్, జస్ట్ 10 to 12,000 crores అంటే ఎంత బిగ్ అమౌంట్ సార్ అది. 10 నుంచి 12,000 అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని బాగుపడచ్చు ఒక్క సంవత్సర కాలంలో, రాష్ట్రం హాస్పిటల్స్ అన్ని బాగు చేయొచ్చు. అంత పెద్ద అమౌంట్ ని ఇంట్రెస్ట్ రూపంలో కడుతుంటే ఆ పెద్ద ప్రాజెక్ట్ కి నీళ్లు రాకపోతే రేపు రైతులకు ఎట్లా? రేపు ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కానీ మన నీళ్ళ విషయం తెలవట్లేదు. ఇప్పుడు రేపు రబీ పంటలకు నెక్స్ట్ ఇయర్ వర్షాలు పడకపోతే మరి కాళేశ్వరం నీళ్ళు వాడుకోవాల్సిన అవసరం, ఆ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేయడానికి వీల్లేదు కదా. జరిగిన తప్పు జరిగి ఉంటాయి, దాన్ని లైవ్ లోకి తీసుకురావాలి కదా, ఉపయోగంలోకి తీసుకురావాలి కదా. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రెహమాన్ గారు, ఇక్కడ 2 పాయింట్స్ విఠల్ గారు వీళ్ళు చెప్పారు.
పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన దానిలో అయినా మరొక దానిలో అయినా కేవలం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ 3 పిల్లర్స్ కుంగిన 3 బ్యారాజుల దగ్గర కుంగిన వాటి గురించే ప్రస్తావన ఉంది.